ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నేను ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నా, ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తున్నా. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తున్నా. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యూ విల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్లు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే, ఆల్రెడీ రిజైన్, వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిర్ణయింపజేయాలి కదా, మళ్ళీ ఎన్నికలు నిర్ణయింపజేయాలి కదా. చట్టంలో ఉండే ఒక చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరుండగలుగుతుందో ఆ చట్టంలో ఉన్నట్టు చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి ఎన్నికలు నిర్వహించాలని. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రెక్టిఫై చేయించు, మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డతో భర్తీ చేయించామని చెప్పండి. దిస్ ది కమిట్మెంట్, కమిట్మెంట్. ఒరికే మాటలు వల్ల వేయటం కాదు, ఎవరి కమిట్మెంట్ ఏంటి అని కూడా ప్రజలు గమనిస్తూ అని చెప్పంటావు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేసినావు? 20 మాసాలైందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలపబట్టి? 20 మాసాలు అవుతుంది. ఏం అభివృద్ధి సాధించినావో మరి. 50 రోడ్ ఏదైతుందో విస్తరణ అనేది జగిత్యాల ముద్దటికెళ్ళి నానుతున్నది. 50 రోడ్ విస్తరణ అని చెప్పంటున్నా.